ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అయితే రావడం జరిగింది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అస్తమ ఉభసం సంబంధించిన వ్యాధులను తక్కువ చేయడానికి మృగశిర రోజు బత్తని వీరన్న గౌడ్ ఫ్యామిలీకి సంబంధించిన వారు చేప మంది అయితే వేయడం జరుగుతుంది. దానికోసం అని చాలా మంది ఇతర రాష్ట్రాల నుండి కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ఈ పంపిణీకి ముందు 2-3 రోజుల నుండే వచ్చి ఈ గ్రౌండ్ లో అయితే పడుకోవడం కానీ స్టే చేయడం అయితే జరిగింది. ఈ బత్తిని వీరన్న గౌడ్ ఫ్యామిలీ అయితే ప్రతి సంవత్సరం మృగశిర రోజు చాలా మందికి ఆయాసం, ఉబ్బసం ఉన్న వాళ్ళకైతే చేప మందు అయితే వేసి తక్కువ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం కూడా వారికి అనుకూలంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే సూపర్ గా అయితే చేయడం జరిగింది. దాదాపుగా మొదటి రోజు 46,000 మంది చేప మందిని అయితే ఉపయోగించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫెసిలిటీస్ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఫుడ్ విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అని హెల్త్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఒక 2-3 ఫ్యామిలీలకు సంబంధించిన స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. 2-3 రోజుల నుండి చాలా మంది అక్కడనే స్టే చేసి ఉంటున్నారు కనుక వాళ్ళందరికీ మధ్యాహ్నం నుండి అందరికి ఫ్రీగా భోజనం కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇతర ఫ్రూట్స్ కానీ, టిఫిన్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రతి ఒక్కటైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా అయితే ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది. మొదటి రోజే కాకుండా 2వ రోజు కూడా పంపిణీ అయితే జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. చాలా మందికి అన్ని విధాలుగా అయితే ఎటువంటి ఇబ్బందులు రాకుండా నైట్ పూట కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్టే చేయడానికి ఫుడ్ విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అయితే సహాయం అయితే చేస్తుంది. అన్ని వెల్ఫేర్లు అయితే కల్పించడం జరిగింది. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి అయితే క్యూ లైన్ అని కూడా అయితే చాలా మంచిగా అయితే ఎక్కువ క్యూ లైన్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ క్యూ లైన్ లో నిలబడి క్యూ లైన్ల ద్వారా కౌంటర్ 2 అని 1 అని ఒక లైన్ల ద్వారా వెళ్ళి ఎవరి తర్వాత ఎవరైతే ఎటువంటి గొడవలు జరగకుండా అయితే మందు అయితే తీసుకొని వేసుకోవడం జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే క్యూ లైన్లు. చాలా అంటే దాదాపు 10 వరుసలో ఉన్న క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్ల ద్వారా జనాలు వెళ్ళి వారికి సంబంధించిన మెడిసిన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రన్స్ లోనే కౌంటర్స్ ఏర్పాటు చేసి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ తీసుకొని క్యూ లైన్ల ద్వారా లోపలికి వెళ్ళి మందు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ గ్రౌండ్ ఎంట్రన్స్ లో చాలా రకాల టాయ్స్ కూడా అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళి మందు తీసుకొని వచ్చేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు కానీ లోపలికి వెళ్ళేవారు కూడా ఇక్కడికి సంబంధించిన చాలా రకాల చిన్నపిల్లల టాయ్స్, లేడీస్ ఎంపోరియం, బ్యాగ్స్, అన్ని రకాల వస్తువులను అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. వాటిని అయితే చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు.